సో ఈ వీడియోలో స్పెషల్గా మనం మిడ్ క్యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. అది కూడా బెస్ట్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఫర్ నెక్స్ట్ ఇయర్ అంటే 2025కి వీఆర్ ఫోకసింగ్ ఇట్. అండ్ దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అది సెకండ్ వన్ ఈ మిడ్ క్యాప్స్ అసలు ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ థర్డ్ వన్ మేము ఈ పర్టికులర్ ఫైనాన్స్ విత్ ఆకాష్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ టీమ్ సెలెక్ట్ చేసిన ఫండ్స్ ఏంటి అనేవి మనం ఈ వీడియోలో చూద్దాం. నేను మీ ఆకాష్, మీరు చూస్తుంది ఫైనాన్స్ విత్ ఆకాష్. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు మిడ్ క్యాప్ అనేది 101 to 250 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ 150 కంపెనీస్ ఉన్నాయో కదా వాటిని మనం మిడ్ క్యాప్స్ అని భావించాలి. కాకపోతే దీనికన్నా ముందు సెబీ రీక్లాసిఫికేషన్ ఎప్పుడైతే చేయలేదో దానికన్నా ముందు అంటే 2017 కంటే ముందు మన వాళ్ళు థింక్ చేసింది ఏంటంటే 100 to 500, 100 to 1000 ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటన్నిటిని మ్యూచువల్ ఫండ్స్లో మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో వేసేసారు. సో 2017 కంటే ముందు ఫండ్ మేనేజర్కి దగ్గర చాలా ఆప్షన్స్ ఉండే, అందులోంచి టాప్ 50 కానీ 60 కానీ తీసుకెళ్లి ఆ మిడ్ క్యాప్ ఫండ్లో వాడేస్తుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ రీక్లాసిఫికేషన్ వచ్చిందో మిడ్ క్యాప్ సెలెక్ట్ చేయడం ఫండ్ మేనేజర్కి ఒక పెద్ద ఛాలెంజింగ్ అయిపోయింది. అందులో అతనికి ఉన్న మొత్తం 150 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ 150 కంపెనీస్లో అతని దగ్గర ఉన్న 80% అమౌంట్ వేసేయాలి. అండ్ ఆ 150 కంపెనీస్లోంచి హీ యూస్ టు సెలెక్ట్ తనకు 50 to 60 కంపెనీస్ సెలెక్ట్ చేయాలి. అంటే హైలీ ఛాలెంజింగ్, అందులో ది బెస్ట్ సెలెక్ట్ చేయడం అతనికి చాలా కష్టమైన పనిగా ఇప్పుడున్న మిడ్ క్యాప్ ఫండ్స్లో స్టార్ట్ అయింది. అంటే ఫండ్ మేనేజర్ ఏదైతే తన టాలెంట్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ స్కోప్ ఎక్కువ లేదు. బిఫోర్ 2017 డిఫరెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 100 to 1000 కంపెనీస్లో ఉన్న స్టాక్స్ అన్ని ఆ ఫండ్లో వేసేవాడు. బట్ ఇప్పుడు ఆ స్కోప్ లేదు. ఓకే, అది పక్కన పెడితే మనం ఒకసారి డేటా చెక్ చేద్దాం. డేటా మనకేం చెప్తుంది అంటే అరౌండ్ 84 to 85% మిడ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి అండర్ పర్ఫార్మ్ చేసింది వెన్ కంపేర్ టు నిఫ్టీ 50 ఆర్ ఎల్స్ బెంచ్ మార్క్ ఏదైతే ఉంటుందో ఆ బెంచ్ మార్క్తో కంపేర్ చేస్తే అండర్ పర్ఫార్మ్ చేసింది. సో ఇది కూడా ఒక కారణం మనం మిడ్ క్యాప్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడానికి. సో ఇక్కడ కొంతమంది ఫండ్ మేనేజర్స్ కానీ కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్లో మనకి ఏం చేస్తారంటే మనకు లార్జ్ క్యాప్కి మిడ్ క్యాప్కి కంపారిజన్ చేసి లార్జ్ క్యాప్ కంటే మిడ్ క్యాప్ చాలా బాగా పర్ఫామ్ చేసిందని చూపిస్తారు. బట్ మనం ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్కి పడిపోవద్దు. మనం ఒకటే ఆలోచించాల్సింది ఏంటి అంటే కేటగిరీ వైజ్ మనం లార్జ్ క్యాప్కి వెళ్తున్నామా, ఓకే లార్జ్ క్యాప్లో ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది, అందులో ఇండెక్స్ ఫండ్ పర్ఫామ్ చేస్తుంది, లార్జ్ క్యాప్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి సరిగ్గా పర్ఫామ్ చేయవు. బట్ మిడ్ క్యాప్కి వచ్చేసరికి మనము లార్జ్ క్యాప్తో కాకుండా అదర్ ఫండ్స్తో కంపేర్ చేయాలి. లైక్ ఫ్లెక్సీ క్యాప్తో కంపేర్ చేస్తే మిడ్ క్యాప్ అవుట్ పర్ఫామ్ చేస్తుందా, అండర్ పర్ఫామ్ చేస్తుందా? ఆబ్వియస్లీ ఇప్పుడున్న డేటా ప్రకారం లాస్ట్ 3 years నుంచి చూస్తుంటే ఈ ఫ్లెక్సీ క్యాప్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది వెన్ కంపేర్ టు మిడ్ క్యాప్. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే వాల్యుయేషన్స్ అనేవి మిడ్ క్యాప్కి ప్రజెంట్ అరౌండ్ PE రేషియో 50 ఉంది. సో ఈ 50 వాల్యుయేషన్ యాజ్ ఎ మిడిల్ క్లాస్ మెంటాలిటీ మనం ఎప్పుడైనా సరే ది బెస్ట్ ప్రైస్ చూస్తాము, బెస్ట్ క్వాలిటీ, మనం పెట్టే ప్రైస్కి కరెక్ట్గా ఆ క్వాలిటీ ఉందా లేదా అని చెక్ చేస్తాం. కానీ ఇప్పుడు ఈ మిడ్ క్యాప్లో ఈ సిచ్యువేషన్లో హయ్యర్ వాల్యుయేషన్లో ఉంది అండ్ రిటర్న్స్ కూడా చాలా తక్కువ ఇస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం బెస్ట్ మ్యూచువల్ ఫండ్ తీయాలి. దానికన్నా ముందు మనం ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఆలోచించాలి. మిడ్ క్యాప్ అంటే ఏంటి, మనవాడు లార్జ్ క్యాప్ కంటే ఇన్వెస్టర్ కొంచెం ఒక పాయింట్ ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకుంటాడు. ఓకే, అండ్ రిటర్న్స్ కూడా లార్జ్ క్యాప్ కంటే బెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి మైండ్ సెట్ని బేస్ చేసుకొని మనం ఒక పర్టికులర్ ఫండ్ని చూస్ చేసుకున్నాము. అదే కాంబినేషన్ ఆఫ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్. సో ఓన్లీ మిడ్ క్యాప్ దగ్గర అనుకోండి మనకు వచ్చేది ఓన్లీ 150 కంపెనీస్, అక్కడ ఫండ్ మేనేజర్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అనే రెండు కాంబినేషన్తో ఉన్న ఒక పర్టికులర్ ఫండ్ ఉంటుంది, మనకు చాలా ఫండ్స్ ఉన్నాయి. అలాంటి ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే యూ విల్ బీ గెటింగ్ బెటర్ రిటర్న్స్ కంపారిటివ్లీ లార్జ్ క్యాప్. ఎట్ ది సేమ్ టైం మనకు వేరే ఫండ్స్ ఫ్లెక్సీ క్యాప్ స్మాల్ క్యాప్తో కంపేర్ చేస్తే తక్కువనే ఉంటుంది రిటర్న్స్. బట్ ఓన్లీ మిడ్ క్యాప్ చూస్ చేసుకోవడానికి కాంబినేషన్ ఆఫ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ చూస్ చేసుకోవడానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అండ్ సేఫ్టీ పరంగా కూడా వీఆర్ గుడ్ ప్లేస్లో ఉంటాం మనం. సో కన్సిడరింగ్ ఆల్ దీస్ పారామీటర్స్ ఓన్లీ మిడ్ క్యాప్ని ఈ పర్టికులర్ ఇయర్ నేను సెలెక్ట్ చేయట్లేదు. నేను ప్రిఫర్ చేసేది లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కాంబినేషన్ ఏదైతుందో అది. అండ్ ఆ ఫండ్ నేమ్ వచ్చేసి మోతీలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్. దీని AUM వచ్చేసరికి మనకు 7,700 crores ఉంది అండ్ యాన్యువల్ రిటర్న్స్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తుంది. CAGR మనకు అరౌండ్ 30% అలా రన్ అవుతుంది.
సో కంపారిటివ్లీ అదర్ ఫండ్స్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ ఫండ్. ఓకే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలానే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.